ఏడు స్వామిది ఏడు స్వామిది సంకనాకించిన మొత్తం మీద పాడుతాను నువ్వు సీడ్ పాడమని చెప్పేసి సినిమా పాట పాడుతాను నువ్వు ఇంకే సంకనాకించిన బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. ఏ ఎండలు చంపుతానాయి. మనం మూసేసి వెళ్ళిపోకూడదా? మూసి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఎలాగ మరి మన కస్టమర్ పోరా ఇక్కడ ఎవరు కస్టమర్లు డైలీ చేసుకుని పోరా. నువ్వు ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యం. కరెక్ట్ కాదు లేదు ఆరు మంచిదే ఇంకో. ఇప్పుడు నువ్వు ఈడ ఎండలు ఎక్కువ ఉన్నావు వద్దులేనా మళ్ళీ ఆడ కూర్చొని దాంట్లో ఏమని పోతే మళ్ళీ నా మీద దుబ్బేకే. సరే గానీ పోవడానికి బట్టలు ఉన్నాయి ఆల్రెడీ తీసేసినావా? ఆల్రెడీ తీసేసినావా? అంటే జోబీలు ఏమన్నా జోబులా ఆ ఫోన్ పే తెప్పి జోబులే ఉండవు డబ్బులు. సరే గానీ చెప్పండి. డబ్బులు చాలా అర్జెంట్ ఉన్నాయి. నేను చీటీ పాడతాను. నాకు చీటీ పాట గురించి సరిగ్గా అవగాహన లేదు. ఏందో వాళ్ళు ఏందో లాభము నష్టము ఏందేందో చెప్తారు. ఏమది లాభ నష్టం వాళ్ళకు ఉంటుంది. మరి నువ్వు పాడుకుని పెట్టి ఉంటుంది. అది నాకు వెళ్ళి పాడుకోవాలంటే మనం ఏ పాట పాడాలా? తెలుగు వెళ్ళి పాడుకోవాలంటే మనం ఏ పాట పాడాలా? తెలుగు ఏటబ్బా తెలుగే మాట్లాడుతావు. హిందీ వాళ్ళు తెలుగులా? తెలుగులే. నువ్వు పాడడానికి పాటలు కావు. నేను మూడు పాటలు రాసుకొచ్చుకున్నా. రాసుకుని చదువుకో. అవి కదా తెలుగు పాటలు కాదు. సీట్ అంటే డబ్బుల పాట. మాలా అందుకే నాకు తెలియదు కాబట్టి సినిమా పాట కావు. డబ్బు పాట. ఎంతకు పాడడం ఏటి నాకు దాని గురించి జీరో నాలెడ్జ్. ఇప్పుడు డబ్బులు కట్టాలా వేరే వాళ్ళకి మాట ఇచ్చిన ఇప్పుడు 6 గంటలకి. నువ్వు ఆ చీటీపీ పాట నువ్వేమైనా మాట్లాడగలవా? మాట్లాడతాను. తప్పే ఉంది. పాడడానికి తప్పే ఉంది. నీకు వెనక పాడినంత నీ నంబర్ నుంచి నా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నేను నిజం చెప్తాను. నాకు పాట అన్నా ఆట అన్నా ఇవి తెలియవు. నాకు నిజంగా లేదు. అందుకు వచ్చినావు దేవునితో లేదా స్వామి పని చేసుకొని చచ్చిపోతాం. ఇప్పుడు ఇంకా ఇలా తయారై ఇలా చేసుకుంటున్నావు. ఫ్రీనే కదా. ఏ చల్లేది బ్యాలెన్స్ అయిపోయింది. చీటీ డబ్బుల్లో నేను వేస్తుంది బ్యాలెన్స్. పోతు బాబుని సీట్ డబ్బులు ప్రత్యేక నాకు ఎందుకు బాబా సీట్ డబ్బులు అయ్యింది. పోతు బాబుని సీట్ డబ్బులు ప్రత్యేక నాకు ఎందుకు బాబా సీట్ డబ్బులు అయ్యింది. నా చేసే ఉపకారము ఏమి ఉప్పు తిన్నంత బాగుండాల. అర్థమైందా? నువ్వు ఏదైనా చేస్తా అంటే ఫోన్ చేసి చేయను అంటే ఛార్జింగ్ లేదు అని చెప్తాను. నిజంగా నాకు ఛార్జింగ్ పెట్టుకోవడం సీట్ పాడిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవాలి. నువ్వు టెన్షన్ లో ఉన్నా టెన్షన్ ఛార్జింగ్ ఫ్రీగా ఉండాలి. చీటీ వాళ్ళు నాకు చెప్పలే ఛార్జింగ్ పెట్టుకోమని. అది సీట్ చెప్తాడు నీకు డబ్బులు ఇవ్వాలి. నువ్వు పాటలు ఆడు పాడతారా? నాకు పాడేది రాదు. ప్రామిస్ పాటలు రావు. నాకు వచ్చేదే 2 పాటలు. పాడుకో 2 పాటలు పాడుకో. సినిమా పాట పాడుకోవాలి. కూలిపో. నాకు తెలియదు కాబట్టి అమాయకుడు. నువ్వు అమాయకుడు బాబు. నువ్వు అమాయకుడు అంటే ఎవరో నంబర్ ఎత్త ఫోన్ చేయనా? చెల్లాడు అబద్ధం చెప్పొద్దు. ఫోన్ చేయనా? చీటీ పాట కాదు. పెద్ద మనిషి చెప్తాడు. పెద్ద మనిషి నీ దగ్గరికి వచ్చి పెద్ద మనిషి అని నీ దగ్గరికి వచ్చినాడు. నువ్వు ఖచ్చితంగా పెద్ద మనిషి లెక్క బిహేవ్ చేయాలి. నాకు తెలియదు అన్న పాట ఎట్లా పాడాలో. చీటీ చీటీ వేసిన నా కర్మ నేను డబ్బులు కట్టాలి. సాయంత్రము పాడు సెల్లుది ఉంటది కదా ఏడు సట. మాకు ఇదో లాభం వెళ్ళినా డబ్బులేనే. మాకు ఇదో లాభం వెళ్ళినా డబ్బులేనంతే. ఎందుకు అబద్ధాలు చెప్పి ఏడు అబద్ధం ఏంటి? ఎన్ని మాకు అంత దీని బ్యాలెన్స్ లేదని చెప్పేసి బ్యాలెన్స్ డబ్బులు అయిపోయి ఇప్పుడే ఇవి వాళ్ళతో లాస్ట్. సరే నేను వేస్తా చీటీ డబ్బులు. 9392 ఒక్క నిమిషం ఫోన్ చేయి. ఈ సెల కూడా మాకు అరుగు. మాకు అది ఇచ్చినట్టు డబ్బులు మాకు ఎవరున్నా పెద్ద మనుషులు. ఇప్పుడు ఈ విషయంలో నువ్వే కదా సాయం చేసేది. నాకేస్తాను ఇంకేం చెప్పేసి నువ్వే కదా. ఇప్పుడు నాకు తెలియదు. నాకు తెలిసింది అది వేరే కదా. నీకు ఏడికి వెళ్దావు. నీకు ఏడికి వెళ్దావు. మరి మాట్లాడతాం మళ్ళీ చీటీ అంతను అది అంతను ఇది అంతను. మరి వాళ్ళే చీటీ వాళ్ళకి ఫోన్ చేసిన. హలో రామలింగ అన్న. రామలింగ అన్నయ్య గారేనా మాట్లాడేది? అదే చీటీ పాట స్టార్ట్ చేసినారా? లేదు ఇప్పుడు చేసేయండి. మాకు టైం లేదు. వచ్చినారు కదా చీటీ పాడే వాళ్ళు వచ్చినారు కదా. మా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మా అన్నగారు మాట్లాడతారు. ఆయన పాడతారు చీటీ.
పాడేసి నాన్నగారు ఎవరు లేరు ఇక్కడ. పాడేసి నాన్నగారు ఎవరు లేరు ఇక్కడ. సరే లేవు. స్టార్ట్ చేయి ఒకసారి. నాన్నగారును మనగారును. హలో స్టార్ట్ చేయండి చీటీ. తెలుసులేండి అది. దేవుని పాట అంట. నీకు వచ్చా దేవుని పాట? నాకు వచ్చిలే దేవుని పాట, నేను పాడతాలే. మళ్ళీ కట్టు శబరిమలెక్కు అల్లుం బుల్లుం. ఇది ఓకేనా సాంగ్? దేవుని పాట. మళ్ళీ కట్టు శబరిమలెక్కు అల్లుం బుల్లుం. ఇది ఓకేనా సాంగ్? దేవుని పాట. డబ్బులు పాట ఏ స్టార్ట్ చెప్తుంది కదా దేవుని పాట. నువ్వు పడేయ్యు. దేవుని పాట అంటే నేను స్టార్టింగ్ లో దేవుని పాట పాడి స్టార్ట్ చేస్తారేమో అనుకుంటాను. దేవుని పాట కావు, డబ్బులు పాట. సరే సరే చెప్పండి. దేవుని పాట ఎంత? మంది ఎంత? 20,000. వాళ్ళు 50 అంటే నువ్వు 20 అంటారు అంటే ఎంతని? 20,000 అబ్బా. 70,000 అవుతుంది. 70,000 అంట మా పాట. మళ్ళీ 70 అంటాడు. 50 దేవుని పాటతో కలిపి అంట. లక్ష 50,000. శ్రీనునా? 2,50,000. 2,50,000. ఏడు స్వామి ఇది 5,00,000 సంవత్సరం 2,50,000కి వెళ్ళిపోతుంది. నాకు చాలా అవసరం, లేకపోతే పాడు. ఎవరు పాడు పాడు? 2,70,000. 3 లక్షలు. 3 లక్షలు. ఎట్లా పెంచుతున్నారు? 3 లక్షలు. పెంచు పెంచు పెంచు. నేను ఉన్నా కదా, పెంచు. 4 లక్షలు. 4 4 లక్షల 4,50,000. 4,50,000 డబ్బు వస్తాయి స్వామి నీకు. అవసరాంతరం డబ్బులు. అవును. మళ్ళీ ఇంకే 5 లక్షల సీట్ ఎంత? 4,50,000 అంత. ఇంకెంత మిగులుతుంది నీకు? ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? సీట్ ఎంత? 4,50,000 అంత. ఇంకెంత మిగులుతుంది నీకు? ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? ఎంత వస్తామే? 50,000 వస్తుంది. మరి దేవుని పాట తీయబెట్టి అక్కడ పాడు. ఇలా పంది ఇది ఒకసారి పెంచేనా? చాలా డబ్బులు అవసరం ఉన్నాయి కానీ పెంచి పట్టు. పెంచు. ఇంకా మన చేతులు ఏం లేదు. ఒక్క నిమిషం పెంచుతున్నారు. చెప్పు. 30,000. 4,70,000. 30,000 వేసినది మా అన్న. 4,50,000. 30,000 ఎంత? 4,80,000కి. ఇంకేడొచ్చు స్వామి నీకు? 20,000 వస్తుంది. హలో 80. డెబ్బై కాదు 80. 80,000. 80,000. 7 స్వామి ఇది. 7 స్వామి ఇది. అద్దా మాట్లాడండి. సత్యనారాయణ గారితో మాట్లాడు. నాతోనే మాట్లాడతారు. నీతోనే మాట్లాడేది వాళ్ళు. నాతోనే మాట్లాడతారు. అదే చెప్పండి. చెప్పండి. సాయంకాలం వరకు ఇప్పుడు కావాలని చెప్పు. ఎవరికి? నాకెందుకు? నాకులే చెప్పు. ఇప్పుడు కావాల డబ్బులు. నా పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ? చెప్పు. నువ్వు చెప్పు. ఇప్పుడు కావాలి అర్జెంట్ అని. నాకెందుకు? నాకు కావాలి చెప్పనా? హలో ఇప్పుడు మాకి ఎంత వస్తుంది అమౌంట్? ఇంకా 20,000 వస్తుంది. 15,000. 5,000 మిగతా 5,000 అయితే 5,000 మళ్ళీ కమిషన్ 3,000 ఉంటది కదా మీది. లేదు స్వామి. ఇంకే డబ్బులు అందరూ. ఇంక డబ్బులు ఎక్కడ ఉన్నాయి? 5 లక్షల సీట్కి 10,000 మిగులుతుందా? ఎందుకు? మాట్లాడు. సత్యనారాయణ గారితో మాట్లాడండి. మాట్లాడు. హలో చెప్పండి. నాకు ఇక్కడ పెట్టు. నాకు వినపడలే.
ఇప్పుడు ఇచ్చేయండి ఆయనకి. మీరు 10,000 ఇచ్చేదానికి కూడా మళ్ళీ సాయంకాలం వరకు ఆపుతారా? ఏంది సీట్ వాళ్ళది నీదే? సత్యనారాయణ ఎవరు? నువ్వు బాగుపడాలని నేను సీట్ వేసిన. ఆయనతో మాట్లాడవు సార్. హలో మాట్లాడతా, నాకు వద్దు, నాకు క్యాన్సల్, సీట్ క్యాన్సల్ బాబు, నాకు నాకు తెలదు, నా సీట్ ఆయన మాట్లాడి చెప్పండి. సాఫ్ట్వేర్ కొత్త పోయిన దేశనట్టే నా పేరు ఉంది అక్కడ. అవును సత్యనారాయణ, అవును సత్యనారాయణ ఆయన చెప్తాను. చెప్తాను కావాలి. ఎవరు నీవు బాగుపడాలి, ఎవరైనా వేరే వాళ్ళు వేసింది. సీటు ఇప్పుడు మా సత్యనారాయణ అన్నగారికి ఎంత వస్తుంది అమౌంట్? ఇంకేదో 10,000 నాకించాను, ఇంకేదో 10,000 నాకించాను. 10,000 ఎవరు నాకు ఇచ్చిన? నువ్వు వాడాలి ఏమన్నానా? నువ్వు పాడమని చెప్పి అర్జెంట్ అన్నావు. అర్జెంట్ అని చెప్పేసి 10,000 వచ్చింది. అదే 5,000 సీట్కి ఏం 10,000 షేర్కి వచ్చింది. ఇప్పుడు ఈయన ఒకవేళ చీటీలో డ్రాప్ అయ్యేకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకే డ్రాప్ అయ్యి కట్టుకోవాలి, నీ పుణ్యమా అని కట్టుకోవాలి మేము. ఇప్పుడు నువ్వు కట్టుకునే సిద్ధపడుతున్నావా? ఎందుకు మరి నా పేరు చెప్పేసావు ఇక్కడ, అది ఎవరో నాకు తెలదు, నాకెందుకు అక్కడ. ఇప్పుడు వాళ్ళ గలాట గిటికి వస్తారా? నేను కడతా అంటాను. ఎవరో నేను కడతాను, సంబంధం ఎవరో నేను కడతాను, సంబంధం వచ్చి నాకు చెప్పేసి అన్నావు. ఈయన కట్టనంటున్నాడు, మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? చర్య తీసుకుంటారా? మీ కాదు నాకు తెలిసి వచ్చినాయి. ఆడోళ్ళతో కొట్టిస్తారా? చీటీలో ఆడోళ్ళు కూడా ఉన్నారు కదా. షాప్ ఉంది అక్కడ, తీసుకెళ్ళిపోయి వచ్చేసి పెట్టడం ఉంది, తీసుకెళ్ళి. ఆయన ఎవరో మార్వాడి షాపు, వాళ్ళ దగ్గర మర్యాద ఎందుకు తీసుకుంటారు? అర్థం లేదు. సరే నేను మాట్లాడుతూ ఉండండి. కాదు ఇప్పుడు వాళ్ళు చాలా సీట్ అని 10,000 చేతికి వాడుకున్నావు అట్లా. నేను పాడుకున్నాను, నేనే చెప్తున్నాను. నువ్వే చెప్పి. హలో ఇప్పుడు మీరు ఎట్లా 10,000 మాకు వెంటనే తీసుకొచ్చి ఇస్తారా? నాకొద్దు 10,000 నాకే. ఎందుకు పడుతుంది మీకు అర్ధ గంట? ఇప్పుడు మా అన్న పాడుకోండి దేనికి, అత్యవసర పరిస్థితులు కాబట్టి. ఎవడన్నా కడుపు కన్నం తినేవాడు 5 లక్షల చీటీ 4,80,000 పాడుకుంటాడా? అలా కాదు, నువ్వు అంత ధైర్యం చేసి ఆయన పాడుకుంటే మళ్ళీ మీరు 15 నిమిషాలు అర్ధ గంట అంటే ఆయన ఏం కావాలా? అలా కాదండి, మీరు ఇప్పుడు ఏడు చెప్పారు, నాకు అర్జెంట్ అన్నారు, నా సీట్ అని చెప్పారు. నువ్వు ఏడు చెప్తాను, ఏం చెప్తాను, నా పేరు చెప్పావు అక్కడ. నీ పేరుతో చీటీ వాళ్ళు నా పేరుతో ఎట్లా వేసుకుంటారు? నా పేరు వేసుకుంటారు. ఇవన్నీ వద్దు, మీరు 10 నిమిషాల్లో 10,000 పట్టుకొని రండి. ఎందుకు? ఎవరికి ఇస్తారు? ఎవరికండి? నీకే. మాకెందుకు? మళ్ళీ ఎందుకు పాడినావు? నేను పాడినా, నువ్వు పాడినావా? నేను పాడాను. హలో పాడంటే నేను పాడాను. హలో రామలింగయ్య గారు. అలాగండి. ఇప్పుడు చీటీ నేను పాడానా ఆయన పాడారండి? పక్కన మహిళలు కూడా ఉన్నారా? అలా కాదు, ఒక్క నిమిషం, మహిళలు ఉన్నారా? కాదు ఇప్పుడు మహిళలు కూడా ఆడి వింటున్నారా చీటీ పాటలో? అందరూ అంటారు. సరే అంటే ఇప్పుడు ఆడవాళ్ళంతా కలిసి మన సత్యనారాయణ గారిని కొట్టరు కదా సాయంత్రం వచ్చి, అంతా కలిసి మన సత్యనారాయణ గారిని కొట్టరు కదా సాయంత్రం వచ్చి. నా పేరు కాదు కదా, నా పేరు అయినా సరే సీట్ అయింది కదా అక్కడ. ఉండు ఎందుకండి డబ్బులు ఎందుకండి? డబ్బులు ఎందుకు? అదేంటి చెప్పాడు అతను నాకు. ఇప్పుడు మనల్ని ఇప్పుడు ఆయన 10,000 10 నిమిషాల్లో ఇస్తే ఇచ్చేయండి అంటున్నాడు. సంకనాకించినాను మొత్తం మీద నేనా? నాకు రాదని చెప్పి సీట్ పాడమని చెప్పి సీట్ పాడించావు. తీరామో చూస్తే సీట్ పాడమని చెప్పి మామూలు సినిమా పాట పాడతాను. ఒక్క నిమిషం, ఈయన ఏదో వేరే రకం మాట్లాడుతున్నాడు. మీరు ఆడవాళ్ళు పిలుచుకోండి. వెళ్ళు, నీ టీ డబ్బు నన్ను పాడతాను. వెళ్ళు, నువ్వు పాడమని చెప్తాను. పట్టావు. సత్యనారాయణ ఎవరు? నేనే. నువ్వే. నేను ఆడ చీటీలు రాస్తాను. నేను చెప్పేది ఇంతవా? చీటీలు రాస్తున్నారు షాప్ వాళ్ళు. రాస్తా అంటే ఎవరైనా చీటీలకు యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారంటే నేను యాడ్ చేసిన. ఎందుకంటే 5 లక్షల చీటీలు బాగుపడతావు. తప్పే కదా? బాగుపడమని చెప్పి 10,000 వచ్చేస్తావు నువ్వు. ఎన్నో సీట్ ఇది? ఫస్ట్ ఫస్ట్ సీటు 10,000 వచ్చిందా? అంతే. 4,90,000 బొక్కే కట్టుకుంటూ పోతావు కదా ఇప్పుడు. ఎవరికి? నాకు సంబంధం. కట్టుకుంటూ పోతావు కదా ఇప్పుడు. ఎవరికి? నాకు సంబంధం. వాళ్ళు ఇడిచిపెట్టారు. రౌడీ రాణీలు ఏ రాణి పర్లేదు, నేను చూసుకుంటాను. ఆడలతో దెబ్బలు తినే ఆడని చెప్తాము. మాట చెప్పలేం పెట్టి మనిషికి. ఇప్పుడు చీటి ఎందుకు పాడినావు? పాట పెట్టి నువ్వు ఏంటన్నావు? నాకు పాటలు రాదు,
నువ్వు పాడు ఎవరు? అన్నావు లేదా సినిమా పాట పాడుతున్నా సినిమా పాట పాడదండి ఇది పాట అని నువ్వు దూరినావు. నేను నాకు తోడు, పాట- నువ్వు వచ్చి చెప్పావు. నాకు పాట వచ్చు, సినిమా పాట వచ్చు అంటే ఆ పాట సినిమా కాదు, పాట కాదు చెప్పాను డబ్బుల నేను. పాట ఎట్లా పడతానో చూడు సార్. నువ్వు నా షీటీ ఉందని చెప్పి నువ్వే నీ ఫోన్ లో చేసినావు, నా ఫోన్ లో ఆ, చేయలేదు. నువ్వు ఫోన్ ఫోన్ ఉన్నదంటే స్విచ్ ఆఫ్ అయినా ఎవరు నంబర్ నా వాడు చెప్తాడు, ఎవరు నంబరు. నీ ఫోన్ లో నుంచి నువ్వు ఫోన్ కొట్టినావు, నీ ఫోన్ లో నుంచే నువ్వు చీటీ పాడినావు, నీ ఫోన్ లో నుంచే నువ్వు 5 లక్షల చీటీని 4,90,000 నష్టంతో పాడుకున్నావు. దాన్ని ఎవరు కాపాడలేదు. అవు నేను పాట పెట్టింది నువ్వు ఏటన్నావు పాట రాదని చెప్పావు. రాదని చెప్పినప్పుడు ఏం చెప్పాలి అప్పుడు? ఏం చెప్పాలి? ఆయన చెప్పలేదు, తగ్గించి బాబు చెప్పాలి. ఆ. ఎక్కించాను ఎక్కించినావు. తీరమో 10,000 వచ్చింది 5 సీట్కి. వాళ్ళు బుల్డోజర్ ఎక్కిస్తారు. బుల్డోర్ ఏడోర్ ఎక్కించుకెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. ఒక్క నిమిషం నేను ఆ, చెప్పేది. చెప్పు. ఈ మ్యాటర్ సెటిల్ అయ్యేకి ఇప్పుడు మనకు 5 లక్షల చీటీలో 10,000 వస్తుంది కదా, ఆ 10,000లో 7,000 వేరే వాళ్ళు కలిసి పెట్టినంటే వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. దాని లాభం మరి నాకు, దాని లాభం నాకు. మొత్తం మిగిలింది 10,000 మిగిలింది. ఆ 10,000 సంఖ్య ఇచ్చారు కదా, 8,000 మరి బొక్క నాకు. మళ్ళీ 2,000 బొక్క మాకు. 2,000 వస్తుందా? 5 లక్షల సీట్కి ఎంత నాకు నష్టమా? నేను వేసాను సీటు, అది పేరు నా పేరు చెప్పినావు. 2,000 కూడా నీకు రాదు. నాకు రీఛార్జ్ వెళ్ళు బాబు, వెళ్ళు బాబు, వెళ్ళు బాబు, వెళ్ళు 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 సరే, వెళ్ళు. వాళ్ళు వచ్చినాక మాట్లాడదాం. ఇట్లా వచ్చాక మాట్లాడదు. వెళ్ళు. ఇక్కడ కొట్టుంటారు, ఇక్కడ ఉంటాను సాయంత్రం 6 వరకు ఇక్కడ ఉంటాను. ఎక్కడికి వెళ్ళాలి రాయలు 6 తర్వాత వస్తే ఆ తర్వాత ఇంటికి కొట్టుంటుంది. నేను ఉంటాను కదా, నైట్ వాళ్ళ ఇంటి కాడికి రమ్మంటావా? రమ్మని చెప్పి మాట్లాడుకు వెళ్ళి నేను వెళ్ళి సీటు పాడమని చెప్పేసి సినిమా పాట పాడుతాను నువ్వు. సీటు పాడమని చెప్పేసి సినిమా పాట పాడుతాను నువ్వు. తీరా మోసుకొని సీటు పాడితే నువ్వు వేచిలగంతవా? సరే, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళతో మాట్లాడతాం. వెళ్ళు. డైరెక్ట్ వాళ్ళతో నేను మాట్లాడదాం. స్విచ్ ఆఫ్ చేస్తాను సెల్ ఇప్పుడు. ఎవరు? నేను ఎందుకు చేస్తావు స్విచ్ ఆఫ్? ఎందుకు భయం? ఎందుకు అలాగా? భయపడే డబ్బులు అవసరం నాకు ఏముంది? కావు. 5 వాళ్ళు సీట్లు వేయలేదు. 10,000 వచ్చి ఇచ్చేంత వరకు సెల్ ఆన్ లో పెట్టి. ఎందుకంటావు? 5 సీట్లు వేయలేదు. నేను మనుషులు 5 తీసుకొస్తా. సీట్కి- ఉండు. ఆ, మనకు సపోర్ట్ గా మనుషులు తీసుకొస్తాను. ఆ 10,000 7,000 వాళ్ళకి ఖర్చు పెడతాం. తర్వాత 2,000 3,000 3,500 ఇంకేం సంఖ్య నాకు ఇచ్చినాను. ఇంకేం సంఖ్య నాకు ఇచ్చినాను. ఇంకేం నాకే మీరు వెళ్ళు బాబు, వెళ్ళు బాబు, నా సీట్ పిలుచుకొని వస్తా ఉండు. పిలుచుకొని రా. అట్లే కానీ పిలుచుకొని సాయంత్రం ఎక్కడ ఉంటాను. వెళ్ళు సరే సరే, అట్లే కానీ సాయంత్రం.